అండ్ సార్ ఇంకోటి సార్ ఇందులో ఇంకో పాయింట్, విజయ్ పోటీ చేస్తున్నది కూడా సౌత్ చెన్నై నుంచే ఆయన దిగుతున్నాడు. ఏదైతే స్టాలిన్ కంచుకోటో దానికి కూడా చెప్తాను శ్రీకాంత్. ఇప్పుడు టీవీకే డిఎంకే విజయ్ స్టాలిన్ సార్కే పోటీ అనేటటువంటి ఒక ఎత్తుగడ పబ్లిక్ లోకి పంపేటటువంటి క్రమంలో ఇది ఒక రాజకీయ ఎత్తుగడ. అయితే నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు 12 నుంచి 15% ఓట్లు గనక వస్తే విజయ్కి అది థర్డ్ ఫోర్స్ గా మిగిలిపోతుంది. అయితే ఎవరి విజయ అవకాశాలను దెబ్బతీస్తుంది? టీవీకే విజయ్ ఎవరి విజయ అవకాశాలను దెబ్బతీస్తారు అనేటటువంటి ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంటే, దీంట్లో 2 కోణాలు చూడాలి శ్రీకాంత్. 2 కోణాల్లో మొదటి కోణం ఏంటంటే, టీవీకే విజయ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలుస్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలిస్తే అది డిఎంకే కి అడ్వాంటేజ్ అవుతుంది. దిస్ ఇస్ వన్ సైడ్ కాయిన్ కి రెండో సైడ్ ఏంటి అని అంటే, టీవీకే విజయ్ నేపథ్యం జోసెఫ్ విజయ్ అని చెప్తున్నాడు. జోసెఫ్ విజయ్ అని చెప్పటంలోనే అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, తమిళనాడులో లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ ప్లస్ దళిత ఓట్లను తన వైపుకు తిప్పుకునేటటువంటి ఎత్తుగడ. ఒకవేళ అదే గనక జరిగితే స్టాలిన్ కి ఇబ్బంది. స్టాలిన్ ఈ సెక్షన్ ఆఫ్ ఓటింగ్ ఏది విజయ్ కి ఎవరైతే బలంగా నిలబడతారు అని మనం అనుకుంటున్నామో, దళిత్ క్రిస్టియన్ ఓటు, అది ఇప్పటి వరకు డిఎంకే కి బలంగా నిలబడ్డది, డిఎంకే వైపు ఉన్నది. కాబట్టి ఆ రెండో వైపు చూస్తే విజయ్ డిఎంకే ఓట్లను కూడా చీలుస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి బట్ 2 పార్టీలకు ఏ స్థాయిలో నష్టం జరుగుతుంది, ఎవరిని ఓడిస్తాడు, ఎవరిని గెలిపిస్తాడు అనేది ఇవాళ తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. రెండోది మీరు అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, టీవీకే విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాడు. ఇది కూడా ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ. ఎందుకు వ్యూహాత్మకమైన ఎత్తుగడ అంటున్నానంటే, నేను ఒకటి, ఈ 2 నియోజకవర్గాల్లో దళిత్ క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉండటము తన గెలుపు సునాయాసం అవుతుందని తిరుచి ఈస్ట్ నుండి పెరంబూర్ నుండి నిలబడుతున్నాడు ఈ 2 చోట్ల. అయితే దీంట్లో ఇంకొక రాజకీయ వ్యూహం ఏంటి అని అంటే, ఈ పెరంబూర్ అనేటటువంటిది చెన్నైకి సమీపంగా చెన్నై జిల్లాకు సంబంధించినటువంటి దగ్గర పోటీ చేస్తున్నాడు. ఎందుకు ఇక్కడ చేస్తున్నాడు అని అంటే, మీరు చూడండి, ఈ చెన్నైకి పరిసర ప్రాంతాల్లో మొత్తం 22 నియోజకవర్గాలు ఉంటే ఇది ఆయుపట్టు డిఎంకేకి. ఎందుకు ఆయుపట్టు అంటే, 2021 ఎన్నికల్లో 22కి 22 డిఎంకే గెలిచింది. ఎవరికి కూడా ఛాన్స్ లేదు. కాబట్టి పెరంబూర్ ని ఒక స్ట్రాటజిక్ గా, ఒక వ్యూహంగా ఎన్నుకొని పెరంబూర్ లో ఉండటం వల్ల ఏంటి అంటే, చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ నియోజకవర్గాల పైన ప్రభావం చూపించవచ్చు అనేది ఒక రాజకీయ ఎత్తుగడ. అయితే పెరంబూర్ లో కూడా స్వయంగా దళిత్ అండ్ క్రిస్టియన్ ఓట్లు బలంగా ఉండటంతో ఆ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఒక ఎత్తుగడ, ఇప్పటికే రాజకీయంగా ఒక ఎత్తుగడతోటి టీవీకే విజయ్ ముందుకు వెళ్తున్నారు. బట్ ఎంత మేరకు సక్సెస్ అవుతాడనేది మనం చూడాల్సిన అంశం. ఎందుకనంటే, ఈసారి మీరు 2021 ఎన్నికల్లో జయలలిత మరణించిన, జయలలిత లేకపోయినా పార్టీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ఏఐడిఎంకేని పళనిస్వామి బలమైనటువంటి పార్టీగా నిలబెట్టాడు. ఈ 5 సంవత్సరాలు నిలబెట్టాడు, గత ఎన్నికల్లో నిలబెట్టాడు. 75 శాసనసభ స్థానాల్లో కూటమిని గెలిపించడం మామూలు విషయం కాదు. మీకు 118 శాసనసభ స్థానాల్లో గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. 75 స్థానాల్లో గెలిపించడమే కాదు, ఇప్పటికీ కూడా జయలలిత లేకపోయినా మీరు ఏఐడిఎంకేని బలంగా నిలబెట్టడంలో పళనిస్వామి సక్సెస్ అయ్యారు. అందులోంచి పన్నీర్ సెల్వం బయటకు వెళ్ళారు, శశికళ బయటకు వెళ్ళిన తర్వాత కూడా పార్టీని అంత పటిష్టంగా నడిపిస్తున్నారంటే హీ సక్సెస్ దేర్. అంత తేలిగ్గా మనం పళనిస్వామిని తీసేయడానికి వీలేదు. పళనిస్వామి ఒక బలమైనటువంటి వ్యూహకర్త, ఒక బలమైనటువంటి పార్టీకి సంబంధించిన నేత, అన్నిటికంటే ముఖ్యం బలమైన ఆర్థిక వనరులు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ పార్టీని అట్లా నిలబెట్టగలిగాడు ఒకటైతే. రెండోది, మీరు శ్రీకాంత్ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏఐడిఎంకే సపరేట్ గా పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. 2 పార్టీలకి 0కు పరిమితమైనవి. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి అమిత్ షా, పళనిస్వామి ఇద్దరు కలిసి ఈసారి అలయన్స్ పెట్టుకొని పోటీ చేయటం వల్ల ఆ ఎన్డీఏ కూటమి కూడా బలంగా కనపడుతుంది. మీరు గత ఇందులో ఒక్కొక్క పాయింట్ సార్, అంటే ఇప్పుడు పథకాలు, సంక్షేమ పథకాలు, మనీ ట్రాన్సాక్షన్స్, వీటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని మాట్లాడదాం. మోరోవర్ అన్నమలైకి కూడా టికెట్ రాలేదు, ఆయన కూడా నిరాకరించారు. ఆ ఎఫెక్ట్ బీజేపీ మీద ఎంత ఉంటుంది అన్నటువంటి పాయింట్ కూడా ఒకటి నాకు తట్టింది. అండ్ ఇంకొకటి సార్, గత ఒక 5 ఏళ్ల నుంచి ఈ ఎన్నికల సరళిని పరిశీలిస్తే గనక మహిళలకు సంబంధించి
ఇస్తున్నటువంటి పథకాలు లేదంటే నగదు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 1 నుంచి ఆల్మోస్ట్ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో సగం రాష్ట్రాలు అంటే 15 రాష్ట్రాలు బడ్జెట్లు కేటాయిస్తున్నాయి. సార్ నేను చూసిన సార్ ఈ రాష్ట్రాలు ఆల్మోస్ట్ 13 కోట్ల మంది మహిళలకు 2,46,000 కోట్ల రూపాయల అమౌంట్ని వాళ్ళ అకౌంట్లలో వేస్తున్నారు. సో మహిళలకు సంబంధించినటువంటి పథకాల విషయంలో సో ఒక బడ్జెట్లో ఆల్మోస్ట్ 0.7% శాతం కేటాయిస్తున్నారు. చిన్నగా చెప్పాలంటే జార్ఖండ్ లాంటి ఒక రాష్ట్రంలో ఒక గ్రామీణాభివృద్ధి కోసం ఇచ్చేటువంటి బడ్జెట్లో 81% మహిళలకే నగదును వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మహిళా సంక్షేమ పథకాలు. అండ్ కమింగ్ టు ఈ 5 years విషయాన్ని ఈ 5 states విషయానికి వస్తే ఈ 5 రాష్ట్రాలలో ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు 24,500 కోట్ల రూపాయలు ఇప్పటికే మహిళలకు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. సో తమిళనాడులో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికే స్టాలిన్ 2,000 వేశారు. దీదీని గెలిపించింది కూడా పశ్చిమ బెంగాల్లో 5,000 పొంగల్ ఎగ్జాక్ట్లీ సారీ దీదీని గెలిపించింది కూడా ఈ సూత్రమే ఈ సిద్ధాంతమే. సో ఇప్పుడున్నటువంటి ద్రవిడ సిద్ధాంతం ద్రవిడ భావజాలం తమిళ సెంటిమెంటు ఈ పంచుతున్నటువంటి పథకాలు ఇస్తున్నటువంటి హామీలు మహిళా ఓటర్లని ఆకర్షించేటివి ఏమిటి అన్నది నా ప్రశ్న. శ్రీకాంత్, ఒక్క విషయం గమనించండి. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఏ పార్టీ అయినా వాళ్ళ మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించినటువంటి హామీలే ప్రామిసెస్ పెద్ద ఎత్తునిస్తున్నారు. ఈ హామీలలో అత్యంత ప్రధానంగా మనకి కనపడేటటువంటిది ఏంటి అని అంటే మహిళల అకౌంట్లోకి డైరెక్ట్ గా మనీ ట్రాన్స్ఫర్, డిబిటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కింద మహిళల ఖాతాలో డబ్బులు వేసేటటువంటి హామీలనే అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ, తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ, ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏ రాష్ట్రము అతీతం కాదు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, జార్ఖండ్ ఎన్నికల సందర్భంగా సీఎం మయ్యా యోజన అని అక్కడ ఒక పథకం పెట్టారు. ఆ పథకమే జేఎంఎం ని అధికారంలోకి తీసుకొచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. జేఎంఎం ఉన్న పొజిషన్స్ లలో అధికారంలోకి రావటము కష్టమని భావించిన సందర్భంలో హేమంత్ సోరెన్ తీసుకొచ్చినటువంటి ఈ పథకము వాళ్ళ ఓట్ బ్యాంకును కాపాడటమే కాదు, మహిళలను వాళ్ళ వైపుకు తిప్పటంతో ఎన్డీఏ బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా జార్ఖండ్ ని కొట్టలేకపోయారనేటటువంటి విషయం మనం గమనించాలి. అందుకే ఎన్డీఏ విజయ పరంపరని బ్రేక్ చేసింది జేఎంఎం, జార్ఖండ్ లో బ్రేక్ చేశారు. మీరు మధ్యప్రదేశ్ నుంచి లాడ్లీ బెహన్ పథకం ప్రారంభమైన దగ్గర నుంచి చూస్తే, మీరు ఢిల్లీలో కేజ్రీవాల్ ఈ పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి చూస్తే, సౌత్ ఇండియాతో పాటు వెస్ట్రన్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, నార్త్ ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలు ఈ పథకాలు చేస్తున్నాయి. ఎందుకు అనంటే ఇవాళ అన్ని రాష్ట్రాలలో మహిళా ఓటింగ్ శాతం ఎక్కువ, 0.1. రెండోది బూత్ కొచ్చి ఓటేసేది మహిళ. కాబట్టి పార్టీలన్నీ కూడా మహిళా ఓట్ బ్యాంకుని తమ వైపుకు తిప్పుకోవటంలో, గెలవటంలో సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఇగో ఇలాంటి పథకాలను రూపొందిస్తున్నారు. మీకు ఎందుకంటే ఇవాళ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నటువంటి 3 కీలక రాష్ట్రాలు అనుకున్నాం కదా మనం, పెద్ద రాష్ట్రాలు అనుకుంటే, మీకు అక్కడ వెస్ట్ బెంగాల్లో లక్ష్మీ బండార్, ఇప్పుడు దీదీకి అత్యంత బలంగా ఉపయోగపడుతున్నటువంటి పథకము లక్ష్మీ బండారు, కన్యాశ్రీ పథకము, లక్ష్మీ బండార్ లాంటి పథకము మహిళల ఓట్లు తమ వైపుకు తిప్పుకుంటే, ఇక మీకు తమిళనాడులోనైతే 3 పార్టీలు వేలం పాట పాడినట్టే కదా. ఒకళ్ళు 2,000 ఇస్తారంటే, ఒక 2,500 ఇస్తానంటున్నారు, ఒకళ్ళు 1,500 ఇస్తారంటారు, ఒకళ్ళు 2,000 ఇస్తామంటున్నారు. అప్పుడు దీదీని గెలిపించినా, మహారాష్ట్రలో లక్కీ బెహన్ గెలిపించినా గానీ అన్ని మహిళల పథకాలు. లాడ్లీ బెహన్, లడ్కీ బెహన్, మీరు ఏ రాష్ట్రమన్నా తీసుకోండి. మొన్నటికి మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా, బీహార్ ఎన్నికలకు ముందు జేడీయూకి సంబంధించినటువంటి నితీష్ కుమార్ 10,000 రూపాయలు మహిళల అకౌంట్లు వేశారు. మహిళల ఓటు బ్యాంకు పైననే అక్కడ గెలుపు సాధించడం సాధ్యమైందనే విషయాన్ని మనం గమనించాలి.